మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల మా కన్న తండ్రి, కృపగల మా దేవ, మీ మహోన్నతమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. నాయన, గడిచిన దినం మొదలు ఉన్నతమైన నీ వాక్కులు వినిపించడానికి మమ్మల్ని ప్రేమించి తోడుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవా, నీ మహోన్నతమైన కృప ద్వారా అనేకమైన సంగతులను మాకు తేట తెల్లం చేస్తూ నీ మాటలను బట్టి బ్రతకడానికి తండ్రి మమ్మల్ని ఏర్పాటులో మీరు ఉంచారు. ప్రాముఖ్యంగా తండ్రి, ఎన్నిక లేని మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నీ మాటలు వినడానికి సంసిద్ధులుగా మలచి గొప్పదైన నీ వాక్కులను వింటూ నీ లోకం చేరుకునే ధన్యతను మాకు ప్రసాదిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రారంభం మొదలుకొని కీర్తనల ద్వారా, వాక్య పఠనం ద్వారా మొదటి వర్తమానంగా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నాం. ఉన్నతంగా వ్యక్తిగతంగా మమ్మల్ని మేము కట్టుకునే భాగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తేసు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి. దయచేసి క్రమంగా కూర్చుంటే ఇవ్వబడిన సమయంలో మరిన్ని సంగతులను మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా దేవాదేవునికి వందనాలు మరియు కృతజ్ఞతాస్తుతులు. ఆహ్వానించిన తమ్ముడు కుటుంబానికి, వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా మరలా మనం ఇలా కలుసుకుని అనేక పర్యాయాలు ఇలాంటి కార్యక్రమాలతోనే కలుసుకోవడం నిజంగా సంతోషకరం. మనది దేవుడు అనుగ్రహించిన ఆత్మబంధం కనుక మరలా ఈరోజు ఇలాంటి గొప్పదైన కూడికలోనూ భాగస్థులు అవ్వడం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృప అని తప్పక మనం భావించాలి. బాగా ఆలోచన చేద్దాం. సమయాన్ని బట్టి క్రమంగానే పాటిస్తున్నాం కనుక కొన్ని నిమిషాల్లోనూ మన విలువైన సంగతులు ధ్యానం చేద్దాం. ప్రారంభం మొదలుకొని మనిషి జీవనం రకరకాలుగా కొనసాగుతూ అనేకమైన మార్పులతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది, మనకు తెలుసు. అయితే దేవుడిస్తున్న మాటలు ఎందుకు ఇలా గ్రంథస్థం చేసి బైబిల్ మనకు అందించాలి అంటే, మనుషుల ఆలోచనలు, వాళ్ళ జీవన శైలి విధానం మారుతున్నట్టుగానే వాళ్ళ ఆలోచనలు కూడా మారుతూ భ్రష్ట స్థితిలోనికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి దేవుడు స్వయంగా ఆయన మనసులోని మాటలను మనకు అనుగ్రహించడం జరిగింది. ఈరోజు నా చేతుల్లో, మీ చేతుల్లో ఉన్న బైబిల్ రూపంలో. ఏంటి అసలు మనిషి ఏమవుతున్నాడు అని అంటే, కాలం వెళ్ళిపోతున్న కొలది, గడిచిపోతున్న కొలది, రానున్న రోజుల్లోనూ ఎప్పటి నుంచో కూడా విధానం మారిపోతూ దేవుని మీద ఏర్పాటు చేసుకోవలసిన విశ్వాసాన్ని, దేవుణ్ణి ఆశ్రయించి బ్రతకాల్సినటువంటి ఒక తత్వాన్ని పక్కన పెట్టి ఇతరితర వాటిల కోసం ప్రయాసపడుతూ వెళ్ళిపోతున్నాడు. దాన్నే క్రమం తప్పడం అంటాం. మరి ఎలా సరిచేయాలి అని అంటే, ఎవరో ఉండి చెబుతారు అంటే వాళ్ళు అదే తప్పును చేస్తూ ఉన్నారు. పెద్దలని వెళ్ళాలి అంటే పెద్దలు చేస్తున్న తప్పులు అలాగే ఉంటున్నాయి. మరి ఎలా క్రమాన్ని నేర్పించాలి అని అంటే, క్రీస్తు స్వయంగా మార్గం చూపడానికి పరలోకం నుండి భూమి మీదకి వచ్చారు. ఆయన మార్గాన్ని వెంబడించమని ప్రకటించారు. సర్వాధికారం కలిగిన వాడుగా చూపించారు. కనుక మనం ఇప్పుడు వెంబడించాల్సిన వాళ్ళమై ఉన్నాము. అసలు మనుషుల విధానం ఎలా మారిపోతుంది అని అంటే, తరచూ మనిషి రోజు రోజుకి మారిపోతూ వెళ్తున్నాడు. ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాడంటే, నేను బ్రతుకుతున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను అంటూ మరో మనిషిని నమ్మినట్టుగా కూడా దేవుణ్ణి నమ్మడం లేదు. మరో మనిషిని నమ్మినట్టుగా దేవుణ్ణి నమ్మడం లేదు. ఏమండి ఇలాగ అంటున్నారు?
ఇప్పుడే ఇలాంటి సంగతులు జరుగుతున్నాయా అంటే లేదు లేదు. గతం నుండి, చరిత్ర నుండి ఇలాంటి వాస్తవాలు ఎన్నో జరిగాయి. కానీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. తరం మారినా ఒకవేళ ఈ భావన మారుతుందేమో అనుకున్నారు. తరాలైతే మారిపోయినాయి కానీ భావనలో ఏ మార్పులు రాలేదు. సాటి మనిషి మీద నమ్మకాన్ని కలిగి ఉంటున్నాడే తప్ప శాశ్వతమైన దేవుణ్ణి మర్చిపోతున్నాడు. సాటి బలహీనత కలిగిన మనిషి మీద ఆధారపడుతున్నాడే తప్ప సర్వాన్ని నడిపిస్తున్న దేవుణ్ణి మాత్రం పట్టించుకోవడం లేదు. కనుక కొన్ని సంగతుల ద్వారా ఈరోజు మనం ఒక చక్కని మార్గాన్ని నేర్చుకోబోతున్నాం. ఒకవేళ అదే పరిస్థితిలో మనం ఉంటే, తండ్రి నన్ను క్షమించు, నిన్ను ఆశ్రయించి బ్రతుకుతానన్న నిర్ణయం ఈరోజు మనందరం తీసుకోవాలి. ఆలోచన చేయండి. మొట్టమొదట కీర్తనల గ్రంథము, మనకి బాగా సుపరిచితమైన మాట, 121వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ధ్యానం చేద్దాం. కొండల తట్టు నా కన్నులెత్తిచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. మొదటి మాట. ఏమండి, సహాయం కావాలి అన్నప్పుడు సాటి మనిషి దగ్గరికి వెళ్ళాలి తప్ప కొండల వైపు ఎందుకు చూడాలి? మనమైతే ఏం చేస్తాం? నా సహాయాన్ని బట్టి నా ఫ్రెండ్స్ ఎవరున్నారో చూస్తాం, బంధువులు ఎవరున్నారో చూస్తాం, నాకు ఆప్తులుగా ఉంటూ పడగలిగిన వాళ్ళు ఎవరో చూస్తాం. కానీ భక్తులు ఏమని రాయించారు? భక్తులతో దేవుడు సహాయం కావాలి తండ్రి, ఆ సహాయం నాకు ఎక్కడి నుండి వస్తుంది అని కొండల వైపు చూస్తున్నాడు. అంటే ఇదిగో దేవుని వైపు దృష్టించి ఈ కోరికను కలిగి ఉన్నాడు. లేదు లేదు, నాకు మనుషుల సహాయం కాదు, దేవుడు సహాయం చేస్తే అది ఏ మనిషి ద్వారా అయినా చేయగలడు. ఆలోచించండి. సో ఇప్పుడు వెళ్ళు, ఇదిగో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఏ దశలో ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి సహాయం చేయగలడా? మనిషి సహాయం ఎంత ఉంటుంది? ఇవి కూడా నేర్చుకుంటాం. మనిషి ఏమీ సహాయం చేయలేడండి. మనిషి సున్నా, మన సామర్థ్యం సున్నా, ఏమీ చేయలేము. కానీ ఏదో చేస్తున్నట్టు ధీమాగా బ్రతికేస్తూ ఉంటాం. కళ్ళ ముందు జీవితాలు పోతున్నా మార్చబడం. కళ్ళ ముందు బలంగా ఉంటున్న వ్యక్తి బలహీనమైపోతున్నా మనలో మార్పు కనబడదు. అరే, చాలా రోజులు బ్రతుకుతాడు అనుకుంటున్న వ్యక్తి ఇట్టే మాయమైపోతున్నా సరే మనలో చలనం రాదు. పైగా సానుభూతి చూపిస్తూ ఉంటాం మనం శాశ్వతమైనట్టు. ఇదే పరిస్థితి నాకు ఒక రోజు వస్తుంది. నాకన్నా బలవంతులు వెళ్ళిపోతున్నారు, సమర్థత కలిగిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, జ్ఞానవంతులు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంకా ఏవేవో అనుకుంటున్న వాళ్ళు, అధికారం కలిగిన వాళ్ళు, గొప్ప స్థితిలో ఉంటున్న వాళ్ళు, సుఖ సౌఖ్యాలను అనుభవిస్తున్న వాళ్ళే వెళ్ళిపోతున్నప్పుడు నేనెవరికి చేయగలను? నాకెవరు సహాయం చేస్తారు చెప్పండి? దేవుడు తప్ప. కనుక దేవుడి వైపు కనులెత్తి, కొండల వైపు కనులెత్తి నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగారు. అప్పుడు ఆన్సర్ చూడండి, దేవుని వలననే నాకు. మరి వీళ్ళందరూ ఏంటి? దేవుడిస్తే రాగలిగిన వాళ్ళు. దేవుడు తప్ప సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎలా అంటారా? అవసరమైతే మనం ఒక వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళగలం, ఇంకా అవసరమైతే జనరల్ వార్డు వరకు తీసుకెళ్ళగలం. ఐసీయూలోకి మనం వెళ్ళలేము, వెంటిలేటర్ వరకు మనం వెళ్ళలేము. ఏవండి, సాటి మనిషితో కొంచెం దూరమే వెళ్ళలేకపోతున్నప్పుడు ఎలా సహాయం చేయగలుగుతాం మనం? దేవుని వలననే నాకు సహాయం కలుగును. ఎందుకో తెలుసా? ఆయన కెపాసిటీ వేరు కాబట్టి, ఆయన శక్తి సామర్థ్యాలు వేరు. కానీ మనిషి శక్తి సామర్థ్యాలు ఎంత? దేవుడే చాలాసార్లు అన్నారు కదా, ఇంతలో కనబడి అంతలో మాయమే. అలా మాయమైపోయే మనిషి మీదైనా నమ్మకం ఉంటుంది, కానీ దేవుని మీద నమ్మకం ఉండటం లేదు ప్రియమైన వారులారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నారు, మారాలండి.
రోజులు గడుస్తున్న కొలది అయినా తండ్రి ఇంకా నాకు ఆయుష్ను అనుగ్రహించారు, నేను దేని మీదో ఆధారపడుతున్నానని కనీసం మనం జ్ఞానంతో ఉండడానికే ఇలాంటి కూడికలను దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. దీని వెనక ఎంతో కష్టం ఉంది. దీని వెనక కొన్ని నెలల నుండి ప్రణాళికలు ఉన్నాయి. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? మంచి వాతావరణంలో మనం ఈ మాటలు వింటున్నాం. మంచి వాతావరణంలో. ఇవన్నీ దేవుని ఏర్పాటు తప్ప మనం నిర్ణయించింది కాదు, మన మెదడులోంచి వచ్చింది కానే కాదు. ఈ వాక్కులు ఈరోజు దేవుడు మాట్లాడాలని మీతో మాత్రమే కాదు సుమ, నాకు మీకు నేర్పించాలని దేవుడు తెలియజేస్తున్న సంగతులు. దేవుడు తెలియజేస్తున్న సంగతులు. దేవుడే నాకు సహాయం. కారణం ఏంటో తెలుసా? ఆయన ఇదిగో కింద ఉంటున్న భూమిని, పైన కనపడుతున్న ఆకాశాన్ని కలుగజేసిన శక్తివంతుడు ఆయన. భూమిని అవసరమైతే ఇది నాది అని అనుకోగలం, ఏదైనా నిర్మాణం చేయగలం తప్ప భూమిని మనం తయారు చేయలేం. విస్తారమైన భూమి, కోటాను కోట్ల మంది ప్రజలు బ్రతకడానికి, దీని మీదే ఆధారపడి బ్రతకడానికి అనువైన భూమి అండి. ఎలా బ్రతుకుతున్నాం మనం? మనం తినేది ఏదైనా కావచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా భూమి మీద ఆధారపడి పంటల రూపంగానే బ్రతకాలి. అలాంటి భూమిని అయ్యో నాకు పరిచయం లేదని అనగలరు ఎవరైనా? అనలేము. ఎందుకనంటే ఇక్కడే బ్రతుకుతున్నాము, ఇక్కడే నివాసం ఉంటున్నాము, ఇక్కడే నడుస్తున్నాము, ఇక్కడి నుండి వచ్చిన దాన్నే ఆరగించి మరి బ్రతుకుతున్నాము. అలాంటి భూమిని కలుగజేసింది నా దేవుడు, నాకు సహాయం చేయగలడు. ఇదిగో పైన కనిపిస్తున్న ఆకాశం సువిశాలంగా కనపడుతూ విస్తారమైన ప్రాంతాన్ని ఆక్యుపై చేసి వ్యాపించున్నటువంటి గొప్ప ఆకాశాన్ని చేసింది నా దేవుడు. అలాంటి దేవుడే నాకు సహాయం చేయగలడు. ఇంకేం చేయగలడు? ఆయన నీ పాదం తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. నిన్ను కాపాడాలి అంటే అది దేవుడు తప్ప మనిషి ఏమాత్రం చేయలేడు. త్వరగా ముందుకెళ్దాం. అదే గ్రంథం 54వ అధ్యాయము, 54వ అధ్యాయము 4వ వచనం. 54వ అధ్యాయము 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఇప్పుడు చూడండి ఈ మాట, దేవుడు నాకు సహాయకుడు కాదు, దేవుడే నాకు సహాయకుడు. ఆయన తప్ప మరొకరు లేరని. దేవుడే నాకు సహాయకుడు, దేవుడే నాకు సహాయకుడు. ఇంక నేను ఎవరి మీద ఆధారపడాలి? ఎవరిని ఆశ్రయించి బ్రతకాలి? నా దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? ఈ భూమిని ఆకాశమును చేసిన దేవుడు. అంతేనా? ఇంకా సర్వాన్ని చేసిన దేవుడు, నడిపిస్తున్న దేవుడు, కోట్ల మందికి ఆహారాన్ని సరఫరా చేస్తున్న సర్వశక్తిమంతుడు నా దేవుడు. మరి ఈయన్నే నేను ఆశ్రయించాలి. మరి మనుషులు ఏంటండి? మనుషులు నమ్ముతున్నారు, మనిషి శక్తిని నమ్ముతున్నారు, మనిషి సామర్థ్యాన్ని నమ్ముతున్నారు, మనిషి అధికారాన్ని కూడా నమ్ముతున్నారు. దేవుణ్ణి పక్కన పెడుతున్నారు కనుకే దేవుడు మాట్లాడుతున్నారు. నేను ఇవన్నీ వద్దనడం లేదు, కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఇవన్నీ దేవుడు చేయగలడు. కానీ మనిషిని ఆశ్రయించడం సబబు కాదు. అందుకేనండి వ్రాయించిన మాట చూడండి, ఇదే గ్రంథం 118వ అధ్యాయము 8, 9 వచనాల్లో చూడండి. చాలాసార్లు మనం ధ్యానిస్తున్న మాట. 118వ అధ్యాయము, మనుష్యులు నమ్ముకొనుట కంటే, మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనిషి భూమిని చేయలేడు, మనిషి ఆకాశాన్ని చేయలేడు, మనిషి ప్రాణాన్ని ఇవ్వలేడు, మనిషి ఆరోగ్యాన్ని ఇవ్వలేడు, మనిషి ఆయుష్ని ఇవ్వలేడు, ఎన్నో చేయలేడు. అసలు ఏం చేయలేడండి మనిషిని. కానీ ఏదో చేస్తున్నట్టు బ్రతికేస్తున్నాడు అంతే, ఏమీ చేయలేడండి. అందుకే మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు స్వార్థ ప్రియులుగా ఉంటున్నారు, మోసపూరితంగా బ్రతుకుతున్నారు, ఒకరు బాగుంటే చూడలేని తత్వం కలిగిన వాళ్ళుగా ఉంటున్నారు. అలాంటి మనిషిని నేను నమ్మాలి? అలాంటి వాళ్ళన సమాజం అలాగే వెళ్ళిపోతుంది. అందుకే వీళ్ళ కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు. తర్వాత రాజులు నమ్ముకొనుట కంటే
యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. మనుషులు నమ్ముట కంటే అని మొదట రాయించబడింది. రాజులు నమ్ముట కనుట కంటే అని తర్వాత రాయించబడింది. ఇంతకీ రాజులు మనుషులు కాదంటారా? మనుషులే. ఆ మనుషుల్లో రాజులు రారా? వస్తారు. మరలా ఎందుకు రాజులు అంటున్నారో తెలుసా? మనుషులు నమ్మేవాళ్ళు ఉంటారు. ఆ మనుషుల్లో అధికారం కలిగిన వాళ్ళు ఇంకా నమ్మేస్తుంటారు. మనుషులు నమ్ముతున్న వాళ్ళం ఉంటాం. కానీ అదే మనుషుల్లో కొంచెం ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు, గొప్పతనం కలిగిన వాళ్ళు, ఇదిగో ఆ రోజుల్లో రాచరికపు వ్యవస్థ గనక రాజులుగా కొనియాడబడుతున్న వాళ్ళను మరి నమ్ముతూ ఉంటాం. ఎందుకంటే సాటి మనిషి నాకు చేయలేడు కానీ అమ్మో రాజు అయిన ఆయన ఏమైనా చేయగలడు. మనకు అర్థం కాని విషయం, ఆయనకు మించి చేయగలడు మన కన్న తండ్రి అయిన దేవుడు. ఆయన ఇచ్చిందే కదండి ఈ అధికారము. మనుషుల భావన చూడండి, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఒకవేళ ఇంకా గొప్పవాళ్ళు అనుకుంటున్న వాళ్ళను నమ్ముట కంటే, అంటే మనిషి బ్రెయిన్ అలా పనిచేస్తుందన్నమాట. వీళ్ళు కాదు, కానీ ఆయన ఏదో చేయగలడు. ఆయన ఏమీ చేయలేడు. ఆయన ఏమీ చేయలేడు. ఆయన మనిషే. ఈ విషయం మనకు అర్థం కావాలి. చూడండి, ఈ విషయాల మీద ముందుకు వెళితే 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. చూడండి, 17వ అధ్యాయము 5వ వచనం నుండి ఆ దేవుడు ఎలా మాట్లాడుతున్నారు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా యొద్ద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అన్నారు. ఎవరు వీళ్ళు? ఎక్కడి నుంచో రారండి, మనమే. మనలోనే ఉంటాం. క్రీస్తుని వెంబడిస్తామంటాము, కానీ ఎవరినో ఆశ్రయిస్తాం. సమస్య వస్తే క్రీస్తు దగ్గరికి రావడం మానేసి, దేవుణ్ణి అడగడం మానేసి, మోకరించడం మానేసి ఎవరి వైపో పరిగెడుతూ ఉంటాం. ఏమనాలి మరి? పైగా సహాయం రావడం లేదేంటండి? నువ్వు ఎక్కడ కావాలో అక్కడ చేయి చాపాలి. సామెతలు ఉంటాయి కదండి, మన వస్తువు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలి. సో చాచాల్సిన చోట చేతులు మాని ఇంకెక్కడికో ప్రయత్నం చేస్తే ఎలా సహాయం చేస్తాడు దేవుడు? దేవుణ్ణి కూడా చిన్నగా భావించి, దేవుడు అనే పదాన్ని సాధారణమైన మాటగా భావించి, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను నేను కూడా చేయగలనన్న భావనతో ముందుకు వెళుతూ దేవుణ్ణి తక్కువ చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు సహాయం చేయాలి? ఆయనకి ఇవ్వాల్సిన విలువ మనం ఇస్తున్నామా చెప్పండి? అందుకే ఇక్కడ రాయించబడిన మాటను చూసినప్పుడు మనుషులను ఆశ్రయించి, నరులను అంటే అర్థం కాదని మరలా చెప్తున్నాను, మనుషులను ఆశ్రయించి మనుషుల్నే తనకు ఆధారం చేసుకుని, నాకు మనుషులు ఉంటే చాలు, బంధువులు ఉంటే చాలు, ఇదిగో నా వర్గం ఉంటే చాలు, నా ప్రాంతం వాళ్ళు ఉంటే చాలు అని వాళ్ళ మీదే ఆధారపడి దేవుణ్ణి పక్కన పెట్టేవాడు శాపగ్రస్తుడవుతాడు. శాపగ్రస్తుడవుతాడు. 6వ వచనం, వాడు ఎడారులోని అరుహా వృక్షం వలె ఉంటాడు. ఇంకా మనకి వివరణగా చెప్పడం కోసం దేవుడు ఒక ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఎవడైతే మనిషిని నమ్మి దేవుణ్ణి పక్కన పెడతాడో, దేవుణ్ణి నమ్మి మనుషులను లక్ష్య పెట్టినా పర్వాలేదు, కానీ దేవుని కన్నా గొప్పగా కాదు. దేవుడు దేవుడే, మనిషి మనిషే. చాలా వ్యత్యాసం ఉంది ఆయనకు, చాలా వ్యత్యాసం ఉంది. ఆయన ఆయుష్ ఇవ్వగలిగిన దేవుడు. మనం ఒక్కరోజు ఆయుష్ ఇస్తే చాలు బ్రతికి బట్టగట్టుకెళ్ళేవాళ్ళు మనం. అలా ఆయుష్ లేకే కదండి మనతో వెళుతున్న వాళ్ళు, మనతో మాట్లాడుతున్న వాళ్ళు, మనతో కలిసి పని చేసిన వాళ్ళు ఈరోజు ఎవరు లేరు చూడండి భూమి మీద. మనం ఏమన్నా గొప్పోళ్ళమా? వాళ్ళకన్నా అధికులమా? వాళ్ళకన్నా ఐశ్వర్యవంతులమా? ఏది కాదు. కానీ దేవుని కృపలో బ్రతుకుతున్న వాళ్ళం మాత్రమే. ఆలోచన చేస్తే ఇదిగో ఎలా ఉంటారో తెలుసా వాళ్ళు? ఎడారులో అరుహా వృక్షం. అసలు ఎడారిలో ఏమీ బ్రతకో, అసలు ఎడారిలో సరిపడ నీటి సరఫరా ఉండదు, అక్కడ నీటి కొరత, ఎద్దడి. అలాంటి చోట అరుహా వృక్షం వలె ఉంటాడు. మేలొచ్చినప్పుడు అది వానికి కనబడదు,
వాడు అడవిలో కాలిన నేలయందు, నిర్జనమైన చవిటి భూమి యందు వాడు బతుకుతున్నది చవిటి భూమి, సారం లేని చోట, సారవంతంగా లేని ప్రాంతంలో ఉంటున్నాడు. నడుస్తున్న విధానం వేరు. అందుకే భయభక్తులు కలిగి బ్రతకడానికే దేవుడు చెప్తున్న సంగతులు. అదే దేవుడి మీద ఆధారపడితే మంచి నేలలో ఉంటాం, మంచి బ్రతుకును కలిగి ఉంటాం. ఆ విషయాలు కూడా ఉన్నాయి చూడండి. 8వ వచనంలో, 7వ వచనం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అలా నమ్ముకుంటే దేవుడు తనకు ఆశ్రయంగా ఉంటాడు. నమ్మింది ఏది? నమ్మితే ఆయన ఖచ్చితంగా ఆశ్రయంగా ఉంటాడు. నువ్వు నమ్మకుండానే జన్మనిచ్చాడు. నువ్వు నమ్మకుండానే నువ్వు లెక్క చేయకపోయినా మంచి ఆకృతిని, ఆకారాన్ని ఇచ్చాడు. చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, వ్యవస్థనిచ్చాడు. సమాజంలో మనకి ఒక మంచి పొజిషన్ దేవుడు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఆశ్రయిస్తే ఆయన మనల్ని ఎందుకు విడిచిపెడతాడండి? విడిచిపెట్టడండి ఆయనకు సమస్తము సాధ్యం, ప్రియమైన వారలారా. కానీ పొందుకునే అర్హతను మనం కోల్పోతున్నాం. కనుక ఈ మాటలు చాలా అవసరం. ఇదిగో, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వాడు ధన్యుడు. వానికి దేవుడు ఆశ్రయంగా ఉంటాడు. వాడెలా బ్రతుకుతాడు అంటే, ముందు చెప్పిన వాడికి వ్యతిరేకంగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది. వాడు జలాల మధ్య బ్రతుకుతాడు, నాటబడి ఉంటాడు, చెట్టులా ముందుకు వెళ్ళిపోతుంటాడు, కాలవల ఓరన బ్రతుకుతూ ఉంటాడు, వేళ్ళు తన్ని బ్రతుకుతాడు. ఎన్ని చెప్పాలి చెప్పండి? ఇవన్నీ మనకు తెలిసినవే. అంటే ఒక మనిషి డెవలప్మెంట్ ఎలా ఉంటుందని చెప్పడం కోసం నీరు లేని ప్రాంతంలో చెట్టుని చూపించాడు. అది ఆ నీటి లేని ఏరియాకు సంబంధించి డ్రైడ్ ల్యాండ్లో బ్రతుకుతున్నటువంటి మొక్కలు, దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కానీ మంచి నేలలోను, కాలవల యోరను వేళ్ళు తన్నుకుంటూ స్థిరమైన కాండం కలిగిన వాడుగా, ఏ గాలికి కుట్టబడకుండా నిశ్చయంగా ఉండిపోయేవాడు ఎవరో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించి బ్రతుకుతున్న వాళ్ళు. అక్కడ కూడా అదే మాటలు ఉంటాయి. త్వరగా చెప్తున్నాను. ఆకు పచ్చగా ఉంటుంది, వెట్ట కలిగినా దానికి భయం ఉండదు, వర్షం లేని సంవత్సరమును కూడా చింత ఉండదు, కాపు మానదు. కాపు కాస్తూ ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది. ఏమంటే, ఇది మొక్కల కోసం చెప్పిన వ్యవసాయం కాదండి, ఇది మనుషుల కోసం దేవుడు చెప్పిన పోలికలు. ప్రియమైన వారలారా, ఇవి పోలికలండి. ఆయన్నే ఎందుకు నమ్మాలి? మర్చిపోకండి, భూమిని ఆకాశాన్ని కలిగించిన దేవుడు. ఆయన శక్తి కోసం మరొక మాటను చెప్తాను చూడండి. యోబు గ్రంథము తెలియాలి మనకి, లేకపోతే శక్తి లేనివాడు అనుకుంటున్నారు దేవుడు అంటే. ఆయన ముందే ఏవో గంతులేస్తూ మనిషి వెళ్ళిపోతున్నాడు. యోబు గ్రంథము 40వ అధ్యాయము. కేవలం ఒక్క మాటలో మీకు దేవుని గొప్పతనాన్ని చెబుతున్నాను ప్రియమైన వారులారా. 40వ అధ్యాయము 9వ వచనంలో మాటను చూద్దాం చూడండి. దేవునికి కలిగి ఉన్న బాహుబలం నీకుందా? నువ్వు దేవుడితో సమానంగా చేసుకుంటున్నావు. దేవుణ్ణి పక్కన పెట్టి మనిషిని ఆశ్రయిస్తున్నావు, మనిషి మీద ఆధారపడుతున్నావు, మనిషిని నమ్ముకుంటున్నావు. నీకు ఆయనకున్నంత బలం ఉందా? ఆయనకున్నంత బాహుబలం నీకుందా అంటే మళ్ళీ అర్థం కాదు మనకి. ఆయన బలం ఎంత అంటారా? సృష్టిని నడిపిస్తున్నంత, కోటాను కోట్ల మందిని పోషిస్తున్నంత, అనేకమైన లక్షల జంతువులను పోషిస్తున్నంత శక్తి సామర్థ్యాలు కలిగిన ఆయన. మనుషుల్లో ఈ తారతమ్యాలు వచ్చి అసమానతలు ఉండి సమానంగా చూడలేని బుద్ధి ఉంది గనక ఇంకా మనుషుల్లో కొద్దిమంది వెనకబడిన వారుగా, కొద్దిమంది ముందున్న వాళ్ళుగా కనబడుతున్నారు. కానీ జంతువులకు అలాంటి భేదం ఎక్కడా లేదు. ఆహారం దొరక్క అడవిలో ఉరి తీసుకుని చచ్చిపోయిన జింక అని ఎప్పుడైనా విన్నామా? వెతికి వెతికి ఆహారం దొరక ఆత్మహత్య చేసుకున్న కాకి విన్నామండి? ఉండవండి అవి. మరి ఎందుకని? ఫ్రిడ్జ్ ఉందనుకుంటున్నారా? వెనక ఎక్కడైనా ఉంటాయి ప్యాకెట్స్, 25 kgs ప్యాకెట్స్ అని బియ్యాన్ని ఏమైనా పెట్టుకున్నాయి అనుకుంటున్నారా? ఏం ఉండవండి అవి. అయ్యో నా గూడు పడిపోయిందే అని ఏడ్చి ఏడ్చి గుండె ఆగిపోయిన పక్షి ఉందండి ఎక్కడైనా? మళ్ళీ లేచి ఇంకో గూడును కట్టుకుంటుంది. రేపు ఏం జరుగుతుందో తెలియకపోయినా ఆనందంగా మరలా ఉదయాన్నే లేచి పరుగు మొదలు పెడుతుంది.
ఎవరిస్తున్నారు ఆహారము అంటే సర్వశక్తివంతుడైన దేవుడు. అది శక్తి. ఆయన బలం ఎంత అంటే నీకుందా ఆయన బలం? ఇంకా ఆయన ఉరుము ధ్వని వంటి స్వరంతో నువ్వు గర్జింపగలవా? మనం అరిస్తే ఎక్కడి వరకు వినబడుతుంది? వినబడదండి. ఎందుకంటే అంత ఆరోగ్యంగా ఎవరు లేము. గట్టిగా నడవకూడదు, గట్టిగా అరవకూడదు. ఒక 2 గంటలు కూర్చున్నామంటే అవస్థలు, నడవలేకపోతున్నాం. నేను ఆరోగ్యవంతుడిని అనేవాళ్ళు ఎవరైనా కనబడుతున్నాం? లేదు లేదు. ఇప్పుడు వెళ్ళి మనం హాస్పిటల్లో చూపించినా మనకు తెలియని 4, 5 రకాల జబ్బులు వాళ్ళు చెప్తారు మనకి. ఖచ్చితంగా ఉంటుందండి. ఎవరో ఆరోగ్యవంతులమేమీ కాదు. కానీ దేవుడు ఎలా మాట్లాడతారో తెలుసా? ఉరుములా మాట్లాడతారు. ఉరుము ఎంత భయంకరంగా ఉంటుందండి. వినగలుగుతామా చెప్పండి? మొన్నటికి మొన్న ఉరుములకు కూడా చచ్చిపోయిన యవనస్తుడు ఉన్నాడు. చాలా అనిపించింది. ఎందుకంటే ఆ శబ్దాన్ని మనం తట్టుకోలేం. మరి దేవుడు మాట్లాడితే కూడా తట్టుకోలేం మనం. అలాంటి ఉన్నతమైన దేవుణ్ణి చిన్నగా చూసి మనుషులను ఆశ్రయించడం ఏంటండి? ఏమంటే మనం ఒక నిర్ణయం తీసుకోవాలండి. నాయనా ఏది జరిగినా నీ చిత్తమే, నీవు తప్ప నాకు మరో మార్గం లేదు. భక్తులు అదే చెప్పారు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే కొండలు చూడడానికి కాదు, పైనున్న నా దేవుడే సహాయము, ఇంకా నాకేది అవసరం లేదని. మనుషులు ఎంత సహాయం చేయగలరు? చేస్తూనే ఎక్కడ నువ్వు బాగుంటావో అని లోపల అనుకునే తత్వం కలిగిన వాళ్ళు మనుషులు ఎవరైనా కావచ్చు. కానీ దేవుని సహాయం చాలా గొప్పది, మనుషుల సహాయం కాదు. కాబట్టి త్వరగా వెళదాం. ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని మీకు చరిత్ర నుండి జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుడి మీద ఎంతగా ఆనుకుని బ్రతుకుతున్నాడో ఒక వ్యక్తి. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయము, 31వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. తన దేవుని ఆశ్రయించుటకే దేవుని మందిరంలో సేవ చేయడం అయితేనేమి, ధర్మశాస్త్ర విషయంలో కానీ, ధర్మం చేయడం విషయంలో కానీ, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగిస్తూ వర్ధిల్లుతున్నాడు. తన జీవితంలో ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని మందిర విషయంలో సేవ చేస్తూ ఉన్నాడు. మంచి భారం కలిగి ఉంటున్నాడు. దేవుణ్ణి ఘనపరుస్తూ వెళుతున్నాడు. దేవుడు వెంటనే అతన్ని వర్ధిల్లింపజేస్తున్నాడు. ఎవరో కాదైనా హిజ్కియా గారు కనపడుతున్నారు. మరిన్ని సంగతులు చూద్దాం. చూడండి 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత ఏం జరిగినా ఏం కాదని చెప్పడం కోసం చెప్పారు. ఇట్టి చర్య ఏంటా చర్య? దేవునికి ఇష్టంగా భయభక్తులు కలిగి ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ, పాటిస్తూ, వెంబడిస్తూ, ధర్మాన్ని చేస్తూ, ఇలాంటి చర్యలు చేస్తున్నప్పుడు, అంటే పనులు చేస్తున్నప్పుడు, అసలు దైవ సంబంధమైన పనులు ఏమైనా చేయగలుగుతున్నావా? మనకే మన సమయం సరిపోవడం లేదు. అలా సరిపోవడం లేదని వెళ్ళిపోతున్నాం. ఏదో ఒక రోజు ఖాళీ అయిపోతాం. అంటే ఇక్కడి నుంచి కాదు, ఏ పని చేయలేనంతగా ఖాళీ అయిపోతాం. డాక్టర్ గారు అంటారు, నువ్వు ఎక్కువ నిలబడకూడదు అంటారు. అప్పుడు నిలబడలేం. నువ్వు ఎక్కువ పని చేయకూడదు, బరువులు ఎత్తకూడదు, అంతే, చేయకూడదు అంతే. అప్పుడు అంతా ఖాళీ అయిపోతాం. ఏం చేయడానికి ప్రయోజనం ఉండదు. ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యోధా దేశములో చొరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోపరుచుకోవాలనుకుంటున్నాడు. ఇలా బ్రతుకుతున్న ఒక వ్యక్తి మీదకి ఇదిగో మరో వ్యక్తి, రాజు, దండెత్తి తనకున్న రాజ్యాన్ని లోపరుచుకోవాలని, స్వాధీనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే చరిత్ర అంతా కొంచెం భౌతికంగా రాయించబడి ఉంటుంది. రానున్న రోజుల్లో ఆత్మీయ సంగతులు మనకి బోధపడడం కోసం చరిత్రలో కొన్ని యథార్థ సంఘటనలు దేవుడు పొందుపరిచారు. ప్రియమైన వారులారా, చాలా మంచి వివరణ ఉంటుందండి బైబిల్లో.
దేవుడు ఒక మనిషి ఇలా బ్రతుకుతున్నప్పుడు ఎదుట వ్యక్తి ఆయన మీద దండెత్తాలని వచ్చినప్పుడు సన్హెరీబు దండెత్తొచ్చి యెరూషలేము మీద యుద్ధం చేయని ఉద్దేశించున్నాడని హిజ్కియా చూశాడు. ఎందుకు వస్తున్నాడు అతను? దండెత్తాలని. ఎందుకు దండెత్తడం అంటే ఏంటి? నా రాజ్యాన్ని స్వాధీనపరుచుకోవాలని, నా మీద యుద్ధం చేయాలని, అనేక మందిని చంపాలి అని, నన్ను శత్రువుగా భావిస్తున్నాడు, అందుకే నా దగ్గరకు వస్తున్నాడు. ఒక మనిషి కక్షపూరితంగా దండెత్తి ఇదంతా స్వాధీనపరచుకోవడానికి. ఏమంటే రాజుకు రాజ్యం లేదంటారా? ఉంది. ఆయన దగ్గర సైన్యం లేదా? ఉంది. జనసమూహం లేదా? ఉన్నారు. ఆయనకున్న సుఖ సౌఖ్యాలకి ఏమైనా లోటు భంగం కలిగిందా? లేదు, లేదు. ఎవ్రీథింగ్ హ్యాపీ, అంతా బాగుంది. అయినా మరొకరి మీద దండెత్తాలనుకుంటున్నారు. నేను అంటున్నాను, అప్పటికి ఆయన ఎంత స్టాండర్డ్గా ఉన్నాడో తెలుసా? దేవుని పనులు చేస్తూ దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాడు. త్వరగా ముగిందాం. అలాంటప్పుడు చూసి అర్థమైపోయింది. అర్థమైన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. 7వ వచనంలో, 7వ వచనం నాన్న, మీరు దిగులు పడకుడి. ఎందుకంటే మీరు తర్వాత చదవండి ఇదంతా, విషయాన్ని బట్టి త్వరగా వెళ్తున్నాను. వెంటనే రాజ్యంతో చెప్తున్నారు, ఇదిగో మరొకరు మన రాజ్యం మీదకి రావాలనుకుంటున్నారు, దండెత్తాలనుకుంటున్నారు. మనం గనక వాళ్ళ చేతిలో ఓడిపోయామనుకోండి, ఏమవుతాం? ఆ రాజ్యానికి బానిసలం అవుతాం. అంతే కదా? సో అలా మారిపోతాం. కాబట్టి మీరేం చేయాలో తెలుసా? ఇదిగో ఫస్ట్ మీరు దిగులు పడకండి, ధైర్యం విడవకండి. అశ్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యముకు అంతటికైనను మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరైంటే కావచ్చు, ఎంత శక్తివంతులైంటే కావచ్చు, వాళ్ళకి ఏం భయపడకండి. అదేంటండి, ఎందుకు భయపడకూడదండి? రాజు కదా, అయినా భయపడకండి. సైన్యం కదా, అయినా భయపడకండి. యుద్ధానికి వస్తున్నారు కదా, అయినా భయపడకండి. ఎందుకంటే, ఎందుకు భయపడకూడదంటే, అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకుంది. అది మర్చిపోకండి. అతనుకున్న సహాయం కంటే, అతనికి ఎవరున్నారు సహాయం? సైన్యం ఉంది, అనేకమైన జనసమూహం ఉండొచ్చు, లేదా యుద్ధాలలో ఉపయోగించే ఆయుధాలు ఉండొచ్చు, యుద్ధాలకు ఉపయోగించేటటువంటి జంతువుల సంఖ్య ఉండొచ్చు. కానీ అతనుకున్న దానికంటే మనకి ఎక్కువ ఉంది. ఏంటో తెలుసా? దేవుని కాపుదల. అతనికి లేదుది. అందుకే అంటున్నారు 8వ వచనంలో, మానవ సంబంధమైన బాహువే అతనికి అండ. మానవ సంబంధమైన బాహువు అంటే మనిషి శక్తి సామర్థ్యాలే అతనికి గొప్ప అండ. అతని ధైర్యం ఏంటో తెలుసా? నా వెనక 10,000 మంది ఉన్నారు, అది అతని ధైర్యం. కానీ మన వెనక సర్వశక్తివంతుడైన దేవుడు ఉన్నాడు. మానవ సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పాడు. ఆ మాటలు చెప్పి అనేక మంది నమ్మిక ఉంచేలా మాట్లాడాడు. ఎవరు? రాజు. రాజే అంత చక్కగా దేవుణ్ణి నమ్మి బ్రతుకుతున్నప్పుడు, అన్నీ ఉండే దేవునికి అంత విధేయత చూపిస్తున్నప్పుడు అసలు ఏముందండి మనం బ్రతకడానికి? ఏ బలం ఉంది చెప్పండి? మనం నిజానికి 1 గంట అండి మనం కష్టపడి చేసిందంతా, సంవత్సరం కాపాడుకున్నదంతా, సంవత్సరం నుండి దాచిన సొమ్ము 1 గంట మంచి హాస్పిటల్కి వెళ్ళి చూడండి, రిపోర్టుల రూపంలోనే అయిపోతాయి సగం డబ్బులు. సగం కూడా కదా, అంతా అయిపోవచ్చు కూడా. ఏంటండి, ఇన్ని టెస్టులు చేశారు కదా, ఇన్ని స్కాన్లు చేశారు కదా, ఇన్ని పరీక్షలు చేశారు కదా, అసలు నాకు ఏముంది అన్నారు అనుకోండి, చల్లగా నీకేమీ లేదు, కంగారు పడకంటారు. దానికి పెట్టుబడి ఎంత అంటే ఇన్ని రిపోర్ట్లు. డౌట్ వచ్చి మరో చోటకి వెళ్ళాం అనుకో, మళ్ళీ ఏ అంటే ఏబిసిడీలని మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చేస్తారండి. మళ్ళీ ఈ టెస్ట్, మరి ఆ టెస్ట్ అది ఇక్కడ పనిచేయదు, మరి ఇక్కడ ఈ టెస్టే మాకు మళ్ళీ చేయాలి. అదే కదండి, అది కూడా అక్కడే చేయించాను, అది వేరు. ఏంటంటే మన ధైర్యం చెప్పండి? అలాంటిది దేవుడు కాచి కాపాడుతుంటే ఆయన కాపుదల మనకు అర్థం అవడం లేదు. ఇప్పటికీ చాలామంది ఆసుపత్రుల పాలిట పడున్నప్పుడు క్షేమంగా మన కుటుంబంతో సంతోషంగా మనం ఉంటున్నామంటే కారణం ఏంటి? దేవుని కాపుదల. అంతే. ఏం అర్థమవుతుంది అసలు? ఏం అర్థమవడం లేదు మనిషి. ఇలాంటివి ఏమీ తెలియదు. వాళ్ళకున్నది ఏంటో తెలుసా? కేవలం మనుషుల సపోర్ట్. కానీ మనకున్నది
దేవుని సపోర్ట్. ఇంకా తర్వాత విషయాలు మీరు తర్వాత చదవండి. ముందుకు వెళ్ళి ఆలోచిస్తే 9వ వచనంలో మాట నేను చదువుతానమ్మా, జాగ్రత్తగా, టైం కలుస్తుంది. ఇది అయిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు తన బలగమంతటితో లాకీషును ముట్టడి వేయుచుండి యెరూషలేమునకు యోధా రాజైన హిజ్కియా యొద్దకు, యెరూషలేమందున్న యోధా వారందరి యొద్దకు తన సేవకులను పంపి ఎలా ప్రకటన చేశారు. ఇదిగో ఒక ప్రకటన చేయండి. వాళ్ళేంటి అసలు భయపడడం లేదు, యుద్ధానికి వస్తున్నానంటే సిద్ధం అవ్వడం లేదేంటి, ఇదిగో ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నామంటే వాళ్ళలో ఎక్కడ చలనం కనబడటం లేదేంటి, వెళ్ళండి ప్రకటించండి. 10వ వచనం, సేవకులను పంపించాడు. అష్షూరు రాజైన సన్హెరీబు సెలవిచ్చిందేమనగా, దేన్ని నమ్మి మీరు ముట్టడి వేయబడనున్న యెరూషలేములో నిల్చున్నారు. అసలు దేన్ని నమ్ముకున్నారయ్యా, మీ ధైర్యం ఏంటి అంటున్నాడు చూడండి ఆయన రాజు. దేన్ని నమ్ముకున్నారు మీరు, మీ ధైర్యం ఏంటి, అసలు మీ శక్తి ఎంత, మీ సామర్థ్యం ఎంత. నేనెవరో తెలుసా, గొప్ప రాజుని. నా వెనకున్న సైన్యం ఎంతో తెలుసా, 10,000 మంది. ఉదాహరణకు సుమా, వీళ్ళతో పోలిస్తే అసలు మీకు ఏముందని, అసలు మీకు ఆ ధైర్యం ఏంటి అంటున్నారు చూడండి. మీకు ఆ ధైర్యం ఏంటి, దేన్ని చూసి మీరు అలా ఆగిపోతున్నారు, అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది. కరువు చేతను దాహము చేతను మిమ్ము చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించినని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపిస్తున్నాడు కదా. హిజ్కియా ఏం చేస్తున్నాడు, భయపడకండి, దిగులు పడకండి. వారు రాజైనా రాజ్య సైన్యమైనా ఆయుధాలున్నా ఏమున్నా సరే మీరు భయపడకండి, ఎందుకంటే వాళ్ళకి మనుషుల సపోర్టే ఉంది, మనకి దేవుని సపోర్ట్ ఉందని అంటున్నాడు కదా. ఎవరు, హిజ్కియా అంటున్నాడు కదా. అలాగనేనా ప్రేరేపిస్తున్నాడు మిమ్మల్ని, అర్థమవుతున్నాయండి మాటలు. అలాగే కదా ప్రేరేపిస్తున్నాడు. అసలు ఏంటి, ఎంత ఎలా మాట్లాడుతున్నాడు చూడండి మనిషి. ఏం చూసుకుని, మొదట తన అధికారం, 2 తన బలగం, ఏదైనా జరిగిపోతుందన్న అహంకారంతో ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఏం చూసుకుని అలా అంటున్నారు. దేవుడు కూడా ఎత్తాడండి అక్కడ. దేవుడు కాపాడతాడనా, అవే కదా చెప్తున్నాడు ఆయన. మేము అదే చెప్తున్నాం, దేవుడే కాపాడతాడు, ఆయనే సహాయం, ఇంకెవ్వరూ ఏది చేయలేరు. ఆయన మిమ్మల్ని ఎలా ప్రేరేపిస్తున్నాడేంటి అంటున్నాడు. 15వ వచనం, కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకండి, ఇలా అనౌన్స్ చేయండి. ఏంటి ప్రజలారా మోసపోతున్నారేంటి, మీరమా మోసపోయేది. దేవుడు నమ్మినోడు మోసపోతారా చెప్పండి, మనిషిని నమ్మినవాడు మోసపోతాడు. కావాలంటే ఈరోజు పేపర్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. నమ్మించి మోసపోయిన వాళ్ళు అని పేపర్లో వస్తుంది. దేవుణ్ణి నమ్మి మోసపోయిన వాళ్ళని ఏ రోజు కనబడదు. ఎందుకంటే మోసపోం, ఇంకా బాగుంటాం, కుటుంబం బాగుంటుంది, చక్కగా ఉండమని చెప్తారు దేవుడు. ఒక వ్యక్తిగా బ్రతుకు, మంచి వ్యక్తిత్వంతో బ్రతుకు. నేను పరిశుద్ధుడిని గనక నువ్వు కూడా పరిశుద్ధంగా బ్రతుకు, సమాజంలో పరిశుద్ధంగా బ్రతుకు, నిన్ను చూసి అనేక మంది మారులాగున బ్రతుకు అని అంటాడే తప్ప నువ్వు మోసం చేయి, తప్పులు చేయి, వ్యభిచారం చేయి, మరొకటి చేయి అని ఏ రోజు దేవుడు మాట్లాడరు. ఆలోచించండి. ఇదిగో దేవుని మాటలు విని మోసపోతున్నారా, అసలు వినకే చాలామంది మోసపోతున్నారు బయట. తమ్ముడు ప్రయాస ఎంత చెప్పండి, పిలవాలి, రావాలి, మార్చాలి, మాటలతో చెప్పాలి, ఏది నిండడానికి కాదు. ఇదిగో మనిషి మారాలి, సమాజంలో నేను దేవుణ్ణి నమ్ముకున్నానని ఉన్నతంగా ఉండాలి, దేవునికి మహిమార్థంగా బ్రతకాలి. ఇదే ఆలోచనలు కదండి. అసలు మనం ఎంత చెప్పండి, తమ్ముడు కావచ్చు, మనం కావచ్చు, మనం కూడా కొట్టుకుపోయే వాళ్ళమే. కానీ దేవుని మహాకృపతో మనల్ని పట్టుకుని ఈరోజు ఇక్కడ పెట్టారు. మనం ఏవైనా తోకాడించామనుకోండి, తీసి మరలా ఎక్కడ వెయ్యాలో ఆయనకి తెలుసు. కనుక విధేయత కలిగి భయపడుతూ బ్రతకాలని నేర్చుకోవాలి. ఇదిగో ఏమంటున్నారు, మీరు హిజ్కియా మాటలు విని మోసపోతున్నారు. మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకండి, అసలు అతన్ని నమ్మకండి. ఏ జనులు దేవుడైనను, ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి కానీ, నా పితరుల చేతుల్లో నుండి కానీ విడిపింపలేడు. బా, ఎంత గర్వం అండి. మీ దేవుడు కానీ, ఇంకా ఏవో చాలా చెప్పాడు ఆయన, అస్సలు ఎవ్వడో మిమ్మల్ని విడిపించలేడు. నేను ఎవరో తెలుసా, ఐ ఆమ్ ద కింగ్ అన్నాడు ఆయన. కానీ ఏమని ఉందో తెలుసా బైబిల్లో, రాజులకు రాజు అని ఉంది అక్కడ. ఏమనాలి చెప్పండి, అస్సలు నా చేతిలో నుంచి విడిపించరు. ఈ మాటలు ఈయనే అనట్లేదండి, ఇప్పుడు అంటున్నాం చాలామంది. ఏమన్నా తెలుసా, దేవుడు వచ్చినా దీన్ని ఆపలేడు. ఏంటో మరి ఆ ధైర్యం. అలా ఎప్పుడైనా అంటే క్షమించమని ఇప్పుడే అడగండి.
ఇదిగో నేను చేస్తున్న కార్యక్రమం దేవుడు వచ్చినా ఆపలేడు. చాలాసార్లు చెప్పాను నేను. దేవుడు రావక్కర్లేదండి. అక్కడ నుండి చూస్తే చాలు మనలో ఉన్న గుండె ఆగిపోద్ది, కుప్పకూలిపోతాం. ఆయన రావాలా? ఎందుకంటే అంత సింపుల్గా ఆలోచిస్తున్నారు. ఆయన భూమిని ఆకాశం చేసిన ఆయన ఎందుకు వస్తారు? మనల్ని నడిపిస్తున్న ఆయన, పోషిస్తున్న ఆయన, ఆయుష్నిస్తున్న ఆయన రావాలా? ఏమండి ఇలాంటి మాటలు ఈరోజు వినబడడం లేదా? ఆ రోజు రాజు అంటున్నది అదే. ఎవ్వరు నా చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపించలేరు. మా తాతలు ఇంకా స్ట్రాంగ్ అంటున్నాడు ఆయన. అమ్మో ఏంటి ఆ మాటలు చూడండి. జనులు నా చేతిలో నుండి, నా పితరుల చేతుల్లో నుండి విడిపిస్తారా? మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని మొదలే విడిపింపలేకపోయాను కదా అంటున్నాడండి. ఏంటి అసలు నా చేతుల్లో నుంచి విడిపించడం వల్ల హౌ డేర్ అంటున్నాడు. అంత ధైర్యం అండి అసలు. అంత ధైర్యంగా ఉన్నారటయ్యా మీరు అంటున్నారు. అందుకే మనకి ఏమున్నా లేకపోయినా ధైర్యంగా ఉంటాం. అన్నీ ఉన్న కుటుంబాల్లో శాంతి సమాధానాలు లేనివి చాలా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, లోటు లేదు. కానీ సమాధానం లేని కుటుంబాలు ఎన్నో కనబడుతున్నాయి. తినడానికి అన్నీ ఉన్న కుటుంబాలు ఉన్నాయి, కానీ తినే అవకాశం మనుషులకి లేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎందుకో దేవుడు మనల్ని ప్రేమించాడు. నచ్చింది తినగలుగుతున్నాం. మన కంటికి కనబడుతున్నది తినగలుగుతున్నాం. ఎంత భాగ్యం చెప్పండి. లేదండి, అలాంటిది లేదు. చాలా సంపాదించి ఉంటున్నారు. తినేది ఏంటో తెలుసా? మనం వద్దనుకున్నది. చెడ్డదని కాదు సుమా, అంటే ఆ భాగ్యం లేదని చెప్తున్నాను అంతే. గట్టిగా స్వీట్ తినడానికి ఉండదు, కారం తినడానికి ఉండదు, పులుపు తినడానికి ఉండదు. ఏంటంటే ఏవో లోపల కొన్ని ఫ్యాక్టరీస్ సెట్ అయ్యాయి. ఇంకేం చేయలేము మనం. సో ఇదిగో ఈయన మాటలు చూడండి. అసలు ఎవరు ఎలా చేయగలుగుతారు, ఎవరు విడిపిస్తారు అని మాట్లాడుతున్నారు. ఏమనాలి చూడండి. నేను తర్వాత మీరు అలా చదువుకుంటూ వెళ్ళండి. 20వ వచనంలో రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయను ఇందును గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూసి మొరపెడుతున్నారు. మళ్ళీ కొండల తట్టు నేను నా కన్నులెత్తుచున్నాను. సమస్య పెద్దగా కనపడుతుంది. ఆ రాజు చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు, ప్రగల్భాలు పలుకుతున్నాడు. దేవుడంతా నేను గొప్ప అంటున్నాడు. అయ్యా ఏంటి అసలు ఈ విషయం అని మరలా యెషయా మరియు ఈయన కలిసి కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చును అని వస్తుంది. చూడండి సహాయం ఎలా వచ్చిందో తెలుసా? యెహోవా ఒక దూతను పంపించాడు. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనం చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతను రొమ్ము విరుచుకుని ఎందుకు వచ్చాడో తెలుసా? ముందుకు ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? వెనక చూసుకున్నాడు. ఏమున్నాయి వెనక? పరాక్రమశాలులు ఉన్నారు, నాకు భయం ఏంటి అనుకున్నాడు. వెనక సేనాధిపతులు ఉన్నారు, నాకు భయం ఏంటి అనుకున్నాడు. వీళ్ళందరినీ చూసినప్పుడు వీళ్ళు ఏదైనా చేయగలడు అనుకున్నారు. కానీ దేవుడు ఇట్టే ఒక్క క్షణంలో ఏం చేశారో తెలుసా? వాళ్ళందరినీ నాశనం చేశారు. చిన్న విషయం. మనకు కూడా అప్పుడప్పుడు కొంచెం పర్సు గట్టిగా ఉందనుకోండి, ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. ఇంకా దేవుడా తర్వాత చూద్దాం, పర్సు నిండుగా ఉంది, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఖాళీ అయిపోయిన తర్వాత దేవుడు గుర్తొచ్చేస్తాడు. ఒక్క రూపాయి కూడా లేదనుకోండి ఆ పర్సులో, పౌచ్లో, కానీ మోకాళ్ళు కూడా వేసేస్తాం మనం. అవి ఉన్నంత వరకు మామూలు కాళ్ళకే దిక్కు ఉండదు, దేవుడు అన్న గొడవే ఉండదు, అస్సలేముండవు. ఖాళీ అయ్యే కొద్దీ భయం మొదలవుతూ ఉంటుంది. టెస్ట్ చేయండి మీరు, తప్పదు, ఇదంతా నిజం. నిండుగా ఉన్నంత కొద్దీ మాత్రం ధైర్యంగా ఉంటాం. అప్పుడప్పుడు దేవుడు ఇచ్చాడంటాం, కానీ దేవుడిని పట్టించుకోం. అది మన దౌర్భాగ్యం. ప్రియమైన వారులారా చూడండి జాగ్రత్తగా. ఎప్పుడైతే వాళ్ళని, ఎవరైతే ఈయన బలవంతులు అనుకుంటున్నారో, ఎవరిని చూసి ప్రగల్భాలు పలికాడో, అసలు ఒక మాట కూడా ఉంటుందండి, పేలాడని ఉంటుందండి. పేలాడు 16వ వచనంలో అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకనూ పేలాపనలు పేలేరు. వాళ్ళు ఏం పేలేరు? పేలాపనలు పేలారు. అన్నీ పేలే మాటలు అవి. ఏమండి ఎందుకండి ఆ మాటలు మాట్లాడడం? వీలైతే నమ్ముకోవడం, భక్తి కలిగి బ్రతకడం, లేదా పక్కన ఉండడం. అంతేగాని దేవుణ్ణి దూషించి మనం వెళ్ళకూడదు, పేలకూడదు, పేలిపోతాం. నోరు ఉంది కదా అని మాట్లాడకూడదు. అదే జరుగుతుంది సమాజంలో. వాళ్ళ పరిస్థితి అధ్వానం అయిపోతుంది. సహోదరులారా నేర్చుకోండి, గమనించండి. మనిషి కాదండి ఆయన, శక్తి.
ఏది పడితే అది మాట్లాడడానికి అది సబబు కాదు. సమయం అయిపోతుంది, మాటలు ముగించాలి. అలా మొర్రపెట్టగా ఎప్పుడైతే వాళ్ళని తీసేశాడో ఆయన, వెంటనే రాజుగారు ఏం చేశారో తెలుసా? పేలిన ఆయన అలా కిమ్మని వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఆయన. సిగ్గుపడిపోయాడండి. ఇప్పటి వరకు పేలాడు. డైలాగ్ తర్వాత డైలాగు. ఎవరు మిమ్మల్ని కాపాడేది? మా తండ్రి తెలుసా? మా తాత తెలుసా? అని ఏవో చెప్పాడు ఆయన. తర్వాత ఇలా ఎప్పుడైతే వాళ్ళందరూ వెళ్ళిపోయారో, ప్రార్థన విని దేవుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారో, వెనక్కి తిరిగాడు, సిగ్గుపడ్డాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వాళ్ళే అతన్ని అక్కడ కత్తి చేత చంపేశారు. ఎవరు చంపింది? హిజ్కియానా? యెషయానా? హిజ్కియా గారు ఏం చేయలేదండి. ఒకటే చేశారు ఆయన, ప్రార్థన చేశారండి. అంతేనండి. అది మనకిచ్చిన గొప్ప ఆయుధం ప్రియమైన వారలారా. ప్రార్థన చేద్దాం, ప్రార్థనలోనే ఉందాం. సమస్యకు దేవుడు ఖచ్చితంగా పరిష్కారాన్ని ఇవ్వగలడు. కారణం నా దేవుడు సర్వశక్తివంతుడు. కొండల తట్టు చూద్దాం, దేవా నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? మనుషుల్ని ఆశ్రయించి నిన్ను పక్కన పెడుతున్నానేమో. లేదు తండ్రి, ఈ రోజు నుంచి నేను నీకే ప్రాధాన్యత ఇస్తాను, నీకు ఇష్టంగానే బ్రతుకుతాను. సమయం కూడా అయిపోయింది. దేవుని మహాకృపను బట్టి మరలా దేవుడు అనుగ్రహించినప్పుడు తప్పక కలుసుకుందాం. మంచి మాటలతో మరింత ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. వ్యక్తిగతంగా భారం కలిగి బ్రతకండి. ఆత్మల రక్షణార్థం బ్రతకండి. ఒక కాపరి మాత్రం పనిచేస్తే సరిపోదు. ప్రతి ఒక్కరూ కాపరి మాదిరి పనిచేస్తేనే ఈరోజు ఇన్ని ఆత్మలను మనం వెలిగించగలుగుతాం. దేవుడు ఇంత స్థలాన్ని మనకిచ్చాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? అంతమందిని కూర్చోబెట్టాల్సిన బాధ్యత, అలా చూడకండి, మనందరికీ ఉందని అర్థం. ఏమండి? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, నీ మహాకృపను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. నాయన, మేమైతే అర్హులం కాదు తండ్రి. కోరిన విధంగానే ప్రార్థన చేస్తే మా మనవి ఆలకించి నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించారు తండ్రి. దేవా, పాత్రులుగా లేని మమ్మల్ని నిలబెట్టి నీ వాక్కులు మాకు ప్రకటిస్తూ వచ్చారు. నిజానికి తండ్రి, మా జీవితాలు ఇదే లోకంలో మనుషుల మీద ఆధారపడి ముగిసిపోయే జీవితాలు తండ్రి. అలాంటి వాటిని మీరు వేరుపరిచి, ధైర్యపరిచి, నీ మాటల నిమిత్తం మమ్మల్ని స్థిరపరిచి ఆత్మీయ బలంతో నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. నీ మహాకృపతో గడిచిన కాలమంతా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు. నాయన, పిల్లలు తండ్రి నీ మాటలు వినడం జరిగింది. ప్రతి ఒక్కరి మదిలో తండ్రి ఈ మాటలు ఫలించుటకు మీరు సహాయాన్ని అనుగ్రహించండి. దేవ, తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి. తన పరిచర్యను మరింతగా ఆశీర్వదించి అభివృద్ధిపరచండి. ఇంకా ఎంతో మందిని వెలిగించడానికి, ఎన్నో ప్రాంతాలలో నీ వాక్కులు పరిచయం చేయడానికి తండ్రి సాధనంగా మీరు వాడుకోమని కోరుకుంటున్నాం. తనకు అనుగ్రహించిన సహకారి కుటుంబాన్ని దీవించండి. పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. తిరిగి వెళుతుండగా ప్రయాణంలో మీరు తోడై ఉండండి. దేవా, ఈ గ్రామాన్ని, గ్రామ పెద్దలను, గ్రామ అధికారులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుని, అలాగే అక్క తండ్రి ఎంతో ప్రయాసపడి నీ మాటలు వినడానికి ప్రతి పనిలోనూ భాగస్థులవుతున్న విధానాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని ఆశీర్వదించండి. దేవా, మరలా మాకు మా చేతుల్లో ఒక దినం ఉంది తండ్రి. మంచి వాతావరణాన్ని మీరు అనుకూలపరచండి. సహోదరులను సిద్ధం చేయండి. ఆత్మీయ వాక్కుల ద్వారా బలపరచండి. మరింత ఉన్నతంగా తండ్రి నీ మహిమార్థం పనిచేసే స్థితిని మా అందరికీ ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాం. మొదట వర్తమానం అందించిన సహోదరులకు కూడా నాయన నీ జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. మరింతగా తండ్రి నీ కోసం బ్రతికి ఏదో ఒక రోజున దేవాయి మేము ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాలి. దానికి ముందే మేము బతుకుటకు ప్రతి ఒక్కరిని ప్రేరేపించి దీనికోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా కష్టపడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని కోరుకుంటూ మా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపనలు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.